మీరు సామ్రాజ్య లక్ష్మి ఆలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. అలా సామ్రాజ్య లక్ష్మి అంటే ఎవరు? సామ్రాజ్య లక్ష్మి ఇప్పుడు ఎవరికూ తెలియదు. పాతకాలంలో మహాలక్ష్మి అమ్మవారికి సామ్రాజ్య లక్ష్మి అమ్మవారికి ఉన్నటువంటి వ్యత్యాసమే. సామ్రాజ్య లక్ష్మి అంటే ఆ అమ్మ దగ్గర అంతా ఉంది, మహాలక్ష్మి అంటే ఓన్లీ మనీ. లక్ష్మీ అమ్మవారి యొక్క తత్వాన్ని మనం పట్టుకోవాలంటే ఎట్లా? కొందరు బలపూర్వకంగా సాధన చేస్తారు. సాధన చేస్తే నువ్వు వచ్చేలేదు, మన తలరాతలో ఉండాల. ఈ మనస్సు మాయని ఎలా పట్టుకుంటే మనం సుఖంగా ఆధ్యాత్మికంగా ఉంటాం, భౌతికంగా ఉంటాం? ఎప్పుడు మనకి వద్దు అనే మాట వస్తుందో అప్పుడు వైరాగ్యం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం ఆ వెనకపోతామో, ఏమైనా కావాలంటే వెనకపోతామో. ఇప్పుడు మైసూర్ మహారాజులు ఉన్నారు, అక్కడికి వెళ్తే మనకి నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారు. ప్యాలెస్లు చూసినా చాలా అద్భుతంగా ధనకనక రాసులతో ఉంటాయి. మైసూర్ రాజుల చరిత్ర ఇప్పటికీ ఉంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల టైంలో వజ్ర వైడూర్యాలు మనకి రోడ్డు మీద పోసి అమ్మారు అనేసి చెప్తారు. విజయనగర సామ్రాజ్యానికి స్థాపన చేసేకి విద్యారణ్యరు ప్రముఖమైన పాత్ర. వాళ్ళు సాధన చేసింది తపోశక్తిని ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ కృపానిధి గురు మహారాజ్ గారితో ఉన్నాం. వారు కర్ణాటక ప్రాంతీయులు. వారికి తెలుగు భాష కొద్దిగా తక్కువగా ఉంటుంది, కన్నడ భాష ఎక్కువగా ఉంటుంది. వారు ఎంతో సిద్ధపురుషులు. వారితో ఈరోజు సజ్జన సాంగత్యం చేయటం అనేది మన అదృష్టం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, మీరు ఈ యొక్క మార్గంలో ఉన్నారు కదా, అసలుకి ఈ మార్గంలో మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చారా? ఎట్లా అసలుకి మీ యొక్క జీవన ప్రస్థానం అనేది ఈ మార్గంలోకి, ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది ఎలా ప్రారంభమైంది? షడ్భుజే పద్మాసనస్థితే శంఖచక్ర అమృత కళశే ఇక్షుకోదండ పుష్పబాణవరదాభయాస్తే సామ్రాజ్యలక్ష్మీం జగదేకమాత నమస్తే నమస్తే నమస్తే. నేను పుట్టింది 1975. నేను పుట్టినరోజు చాలా వర్షం. ఆ కాలంలో వర్షం అంటే ఇట్లా కాదు, బ్రహ్మాండమైన వర్షం. మన ఇల్లు ఆంజనేయ స్వామి గుడి పక్కలో ఉంది. మేము వంశపారంపర్యంగా ఆంజనేయ స్వామి ఉపాసకులు. ఆ వర్షం పడి ఆ నీళ్ళంతా మన ఇంటిలోగాను వచ్చింది. అప్పుడు ఇమ్మీడియట్ మా తల్లి నన్ను ఇద్దరును ఆంజనేయ గుడిలోగా పెట్టిండారు. ఫస్ట్ డేని ఇంకా ఆడిని ఇంకా నాది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యా. నేను ఆర్డినరీ మనుష్యుడే. స్కూల్కి పోతా ఉంటే నేను ఎప్పుడు 8 years ఉండే టైంలో అప్పుడు మా స్వామి వాళ్ళు వచ్చి భవిష్యంలో ఏమేమి నడుస్తుంది, నేను ఎవరు, ఏమవుతాను, భవిష్యం ఎట్లుంది వాళ్ళు చెప్పరు. దాని ప్రకారంగా ఇదివరకు అట్లే నడుస్తూ ఉంది. ఇది నా జీవన చరిత్ర. మీరు ఏ ఉపాసనా మార్గంలో నుంచి ఇట్లా వచ్చారు?
దైవ మార్గం, దేవతా ఉపాసన. దేవతా ఉపాసన, అమ్మవారు శాక్తేయం అంటే శాక్తేయం. కొందరు అంటే శాక్తేయము గురు పరంపరాగతంగా తీసుకుంటారు, కొంతమంది వారు స్వయంగా సాధన చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా సాధన చేయాలి శాక్తేయ సాధన? కొంతమంది ఏదో మంత్రాలు ఇచ్చేస్తూ ఉంటారు, బాలా మంత్రాలు. ఎట్లా అంటే ఇది ఆటోమేటిక్ మాకు వచ్చింది, గాడ్ గిఫ్ట్ అంటే గురు కృప, దైవ కృప. అవును, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం, నా గురు ఆశీర్వాదం, తల్లి ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాదం ఇంకా ఇది నడుస్తూ ఉంది. అయితే స్వామీజీ, మీ పూర్వీకులకి మైసూర్ రాజులకి అలాగే కృష్ణదేవ రాజవంశానికి కూడా సంబంధాలు ఉన్నాయి. పాతకాలంలో మన ఫోర్ ఫాదర్స్ అంతా శ్రీరంగం తక్కువ ఇంకా మైగ్రేట్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఇట్లా బ్రాహ్మణులు, ఏడాడు వాళ్ళకి అన్నం దొరుకుతుంది ఆడాడంతా పని చేసి వచ్చింటారు. అది అప్పుడంతా ఆ ప్రాంతం అంతా మైసూర్ అండ్ విజయనగర దానికి సంబంధించింది. మీరు సామ్రాజ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మిస్తున్నారని ఇందనక చెప్పారు. అలా సామ్రాజ్యలక్ష్మి అంటే ఎవరు? సామ్రాజ్యలక్ష్మి ఇప్పుడు ఎవరికూ తెలియదు. పాతకాలంలో రాజమహారాజులు రహస్యంగా ఆరాధన చేసి ఆ తల్లిని ఇంకా ఏమేమి వాళ్ళకి లౌకికంగా పారమార్థికంగా ఏమేమి కావాలో దాన్ని తీసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారు అంటారు కొంతమంది. మహాలక్ష్మి అమ్మవారికి సామ్రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? సామ్రాజ్యలక్ష్మి అంటే ఆ అమ్మ దగ్గర అంతా ఉంది, మహాలక్ష్మి అంటే ఓన్లీ మనీ. సామ్రాజ్యలక్ష్మి అంటే మీకేం కావాలా, ఇహాపర రెండు ఉంది. ఇప్పుడు మామూలుగా శాక్తేయ పరంపరలో కమలాత్మిక అంటారు. కమలాత్మిక అమ్మవారికి సామ్రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? రెండు ఒకటేనా? అంతా ఒకటేనే. దీంట్లో స్పెషల్ ఏమంటే ఒక రాజ్యానికి ఏమేమి కావాలా, ఎట్లు ఉండాలా, వనరులు సదుపాయాలు అన్నీ కూడా సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి. అవును, అంతా ఉంది. దాన్ని భక్తిపూర్వకంగా నమ్మాల. లక్ష్మీ అమ్మవారి యొక్క తత్వాన్ని మనం పట్టుకోవాలంటే ఎట్లా? అంటే సిద్ధి చేసుకోవాలంటే ఎలా? సత్యంగా ఉండాలి, ధర్మ మార్గంగా ఉండాలి. అప్పుడు వాళ్ళే వస్తారు. మనము వాళ్ళు వెనకపోయేది వద్దు, వాళ్ళే మన వెనక వస్తారు. కొందరు బలపూర్వకంగా సాధన చేస్తారు. సాధన చేస్తే నువ్వు వచ్చేలేదు, మన తలరాతలో ఉండాల. మనం చెప్పొచ్చు, నేను ఆ సాధన చేస్తూ ఉన్నాను, ఈ సాధన చేస్తూ ఉంటాను అంటాను. అంటే మన తలరాతలో మన కర్మానుసారం ఉండాలి అన్నప్పుడు, ఆ కర్మానుసారం అది ఉన్నప్పుడు అప్పుడు ఈ సాధనలన్నీ ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తావో మళ్ళీ వస్తుంది. నిన్న ఏం చేసిండామో ఇప్పుడు వస్తూ ఉంది. ఇది ఎట్లా అంటే న్యూటన్స్ లాస్ ఉంది, దాంట్లో న్యూటన్స్ థర్డ్ లా మెయిన్ మన లైఫ్కి ఇంప్లిమెంట్ అవుతుంది. మనం ఏం చేస్తామో అది వస్తుంది. అయితే ఇప్పుడు చేసింది ఇప్పుడే వచ్చలేదు, రేపటికి వస్తుంది. అట్లా ఇప్పుడు సాధన చేస్తే అది రేపటికి భవిష్యంలో వస్తుంది. వెనుక ఎప్పుడనో సాధన చేసింది అది ఆటోమేటిక్ ఇప్పుడు అనుభవిస్తాం. సాధన చేయాల, అందరూ సాధన చేస్తేనే ఏమైనా ఫలితాలు వస్తుంది, లేదు అంటే వచ్చేలేదు. మేము ఎప్పుడో చేసింది గురు ఆశీర్వాదం ఇంకా అది వచ్చింది ఇప్పుడు. అది పూర్వజన్మ కృతం అంటారా? అవును. సాధన అయినా ధనమైనా ఏమైనా కానీ అంతా పూర్వజన్మ సుకృతం. ఇట్లా ఇంట్లోనే ఉండాలా, ఇట్లా తండ్రి రావాలా, మనం భవిష్యంలో ఇట్లనే ఉండాలా, అదంతా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు చేసే సాధన సిద్ధి అనేది ఈ జన్మకు ఉపయోగపడదా? కొందరికి అది ఇంప్లిమెంట్ అవుతుంది, అందరికీ అయ్యలేదు. ఈ సనాతన ధర్మమే అట్లు. మనము చేసే సాధన సత్య ధర్మంగా ఉంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది.
ఎట్లా అంటే మనస్సు బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, మనం చేసే పని కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే మీకు తెలిసిపోతుంది. సిద్ధిలు తొందరగా రాదు, అంత ఈజీ కాదు. మనం మాట్లాడే అట్లా సిద్ధిలు వచ్చేలేదు. దాన్ని సిద్ధి పొందేకి పరిశ్రమం కావాలి, వైరాగ్యం కావాలి. అంటే ఇప్పుడు కుటుంబ జీవితంలో ఉంటూ కొంతమంది సాధన చేస్తూ ఉంటారు, జపము మంత్రము సాధన చేస్తూ ఉంటారు. కొందరు సన్యాస తీసుకొని సాధన చేస్తూ ఉంటారు. ఈ రెండు జీవితాల్లో వ్యత్యాసం ఏంటి? సేమ్ అమ్మవారిని సేమ్ విధంగా ఎట్లా అంటే సాంసారిక జీవనంలో వండుకొని ఈ సాధన చేస్తే చాలా మంచిది. సన్యాసిక సాధన చేసే చాలా కష్టము ఈ ప్రస్తుత కలియుగంలో. ఋషి పరంపర అనేది చాలా గొప్పది. ఆ పాతకాలంలో భార్యాభర్తలు ఇద్దరు సాధన చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో చాలామంది భౌతిక జీవితాన్ని, భౌతికమైనటువంటి వాటిపైనే దృష్టి ఉంది. నాకు ఎంత ఉద్యోగం, ఎంత సంపాదన. ఇప్పుడు మ్యారేజ్కి అబ్బాయి చూస్తున్న, అమ్మాయిని చూస్తున్న, ఎంత సంపాదిస్తున్నారు, మనీ పైనే ఉంది. కానీ ఈ యొక్క దృష్టి, భౌతిక దృష్టితో ఉన్న ప్రపంచానికి ఆధ్యాత్మికత అవసరమంటారా? లేకపోతే ఆధ్యాత్మికత ఉంటేనే భౌతికత ఉంటుందా? ఆధ్యాత్మిక ఉంటే భౌతిక జత కలిపితే జీవితం సుఖమయంగా ఉంటుంది. ఆధ్యాత్మిక లేదు అంటే ఆ లైఫ్ బాగుండే లేదు, హ్యాపీనెస్ ఉండే లేదు. డబ్బు ఉంటుంది, సుఖం ఉండే లేదు. భార్యాభర్తలు ఉండారు, హ్యాపీగా ఉండేకయ్యలేదు. మన లైఫ్కి, నార్మల్ లైఫ్కి ఆధ్యాత్మం కలపండి, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ మనసు బాగుండాల. మన ఆహార విహార విచార ఇది 3 కరెక్ట్గా ఉంటే మన లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆహారం ఎలా ఉండాలి? ఆహారం వచ్చి సాత్విక ఆహారం ఉండాలి. సాత్విక ఆహారం తింటే మన శరీరం ఉండే మైన్యూట్ సెల్స్, ఆ సెల్స్ అంతా యాక్టివేట్ అవుతుంది. ఆహారం ప్యూర్ సాత్విక ఆహారంలో అట్లుంటుంది, మనసు బాగుంటుంది. ఎప్పుడు ఆ సెల్స్ అంతా యాక్టివేట్ అవుతుందో మనకి షట్చక్రం గురించి దావత్ దొరుకుతుంది. విహారం ఎలా ఉండాలి? మీకే అంతా తెలుసు. ఎన్నో జనాలు మీరు ఇంటర్వ్యూ చేసిండారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎట్లుంది విహారం మీకే తెలుసు. బయట ఉంది, దీని ద్వారా తెలుసుకుంటే కొద్దిగా పాటిస్తారని అంతే. ఇది కష్టము చెప్పేకి. ఎలా అంటే ఇప్పుడు అందరూ బయట ఏముంది, మాయ మోహం దాంట్లో ఉండారు. ఈ ఆధ్యాత్మికంలో ఉండే సుఖం ఎవరికి తెలీదు. కష్టం వస్తే గోవిందా అంటారు, సుఖం వస్తే గోవిందని చూసేలేదు. అట్ల కాలం ఇది. దానికి ఇదంతా ఒకేసారి వచ్చేలేదు. మంచి గురువు పట్టుకోవాలా, విశ్వాసం పెట్టాలా, అప్పుడు అదంతా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఎట్లా అంటే తల్లిదండ్రులు ఇద్దరును ఆధ్యాత్మిక మార్గము ఉండి ఆ బిడ్డల్ని పెంచుతారు కదా, అప్పుడు మంచి మార్గం వస్తుంది. అంతా కరెక్ట్గా ఉంటుంది. అయితేను కలి ప్రభావం కొద్దిగా ఉంటుంది. అంటే మన విచారం, మన ఆలోచన విధానం కూడా ఎలా ఉండాలి? ఆలోచన అంతేనే. ఎప్పుడు లౌకికంగా ఆలోచన చేస్తూ ఉంటే పారమార్థికం వచ్చేలేదు. పారమార్థికంగా ఆలోచన చేస్తూ ఉంటే అంతా ఏమేమి కావాలి, లౌకికం కావాలా, పారమార్థికం రెండూ వస్తుంది. ఈ షట్చక్ర సాధనని మీరు అన్నారు, ఎందుకు షట్చక్ర, దానిని యోగం ద్వారా వస్తుందా, మంత్రం ద్వారా వస్తుందా, ఎలా సాధన చేయటం అనేది కరెక్ట్ అంట? షట్చక్ర సాధన చేసేది అంత ఈజీ కాదు. యోగం ద్వారానూ చేయొచ్చు, మంత్రం ద్వారానూ చేయొచ్చు. అయితే రెండు కలిపి చేస్తే సుఖం. రెండు కలిపి చేస్తే సుఖం. ఎలా అంటే మన శరీరం బలము ఉండాల, మానసిక బలము ఉండాల. ఎప్పుడు శరీరం బాగుంటుందో, మనసు బాగుంటుందో అప్పుడు మనం షట్చక్ర గురించి వెనకపోవచ్చు. ఇప్పుడు సాధనా మార్గంలో ఉంటారు కొంతమంది, వారికి తెలియకుండా ఆందోళన, భయాలు కలుగుతూ ఉంటాయి. ఈ ఆందోళన భయాలను జయించి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? దానికి వైరాగ్యం రావాలి. మోహం ఎంత ఉంటుందో అంత కష్టాలు వస్తుంది. వైరాగ్యం ఎంత ఎక్కువ ఉంటుందో అంత పవర్ఫుల్ ఉంటుంది. మనకి మనసే బంధానికి, మోక్షానికి కారణం అంటారు. ఆ మనస్సే ఆందోళనకి,
అలాగే అహంకారానికి కూడా కారణం. ఆ మనస్సు ద్వారానే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వనరులు సృష్టించవచ్చు. ఈ మనస్సు మాయని ఎలా పట్టుకుంటే మనం సుఖంగా ఆధ్యాత్మికంగా ఉంటాం, భౌతికంగా ఉంటాం. వైరాగ్యం. ఇప్పుడు మీరు ఇంత రింగ్ వేసుకుంటారు, దాంట్లో ఏముంది? ఏమీ లేదు. చూడండి, నా దగ్గర ఏమీ లేదు, నాకొద్దు. మీరు ఇస్తేనే నాకొద్దు. ఎప్పుడు మనకి వద్దు అనే మాట వస్తుందో అప్పుడు వైరాగ్యం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం ఆ వెనకపోతామో, ఏమైనా కావాలంటే వెనకపోతామో, అప్పుడు కష్టమవుతుంది. ఆశ ఉంటేనే కష్టం. ఆశతోనే కష్టాలు వస్తాయి. ఆశ పడకుండా, సంకల్పించకుండా ఏ పని నెరవేరదు కదా. మన తలరాత్రిలో ఏముందో అది ఆటోమేటిక్ వస్తుంది. మీరు ఏమి ఆశపడదే వద్దు. మీరు పెళ్లి చేసుకోవడానికి ఇట్లా అమ్మాయే వస్తుందంటే మీకు తెలుసా? అది పూర్వ నిర్ణీతం. ఆటోమేటిక్ ఆయా టైంకి అది వస్తుంది. మనకి ప్రశాంతంగా వెయిట్ చేయాలి. మన పని మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు సాధన చేస్తూ ఉంటాము, ఊరికే కూర్చుంటే వచ్చేలేదు. మన ప్రయత్నం, గురు మార్గంలో ఏమేమి చెప్పిండారో దాని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకరోజు అది సిద్ధిస్తుంది. ప్రయత్నం ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఒకేసారి పాస్ అయ్యేక అయ్యలేదు. ఎంబీబీఎస్ కావాలంటే పాస్ చేసుకోవచ్చు, దీన్ని పాస్ చేసుకోడానికి అయ్యలేదు. స్వామీజీ, చాలామంది అమ్మవారి సాధన ఈ రోజుల్లో లక్ష్మీదేవి కోసమో, లేకపోతే విద్య సరస్వతి కోసమో ఇట్లా కాంక్షించి చేస్తున్నారు. కాంక్షతో కూడిన జపం, లేకపోతే కాంక్షతో కూడిన ధ్యానం, లేకపోతే సంకల్పంతో కూడిన ధ్యానం చేయటం కరెక్టా? లేకపోతే మనం సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవత అనుగ్రహిస్తూ ఉంటుందా? మనము సంకల్పం చేయాలి. ఏమిటికోసర సంకల్పం చేస్తూ ఉండము, సంకల్పం చేసి సాధన చేయాలి. అయితే మనం అడిగిందే ఇచ్చేలేదు. మన అకౌంట్లో ఉండాలి కదా బ్యాలెన్స్. అకౌంట్లో ఉండేదే వచ్చేది. ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుందా? నెవర్. నా భాగ్యరేఖలు అది ఉండాల. సింపుల్ ఇంతే. అంతా మంచి చెయ్యి, నాకేమీ తెలీదు, నువ్వే అంతా. అట్లు పోతే తల్లి దగ్గర, తల్లికి అంతా తెలుసు, బిడ్డకి ఏమేమి ఇవ్వాలా, ఏమేమి కావాలి ఇస్తుంది. మనము ఇప్పుడు సాధన చేసి అడిగితే 1 అడగొచ్చు, 2 అడగొచ్చు, 10 అడగొచ్చు, ఇట్లదే కావాలంట. అయితే తల్లి నాకేమీ తెలీదు, అంతా నువ్వే, నాకేమి అంతా నువ్వే చూసుకో అంటే అంతా వస్తుంది. ఇప్పుడు యావది గొప్పది మీరే చెప్పండి. అదే గొప్పది. భగవంతుడి దగ్గర పోతే మనం ఏమి అడగకూడదు. ఆయనకు తెలుసు మనం ఎవరు. మనకు కావాల్సింది వాళ్ళే ఇస్తారు. ఊరికే ఇప్పుడు గుడికి పోతాము, నాకు ఇట్లా జాబ్ వస్తే నీకు ఒక వడమాల వేస్తాను, అదంతా అక్కర్లేదు. నాకు జాబ్ ఇప్పి నీకు నా దగ్గర ఉండే చెడుపంతా నీకు ఇచ్చేస్తాను, అట్లా అడగండి. వడమాల కావాలన్నా అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. మనలోగా ఉండే దుర్బుద్ధి, దుర్గుణ, దుశ్చటం నువ్వు తీసుకో, నాకు మంచిది చెయ్యి, అట్లా అడగండి. అప్పుడు వాళ్ళకు మనసు వస్తుంది, ఎస్ వీడు మంచోడు, మంచిది చేయాలా. లేదు అంటే 1 ఇచ్చి 2కి లాక్ చేస్తుంది. అట్లా కొన్ని విషయాలకి అడిగేదే వద్దు, అది వస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా అవుతానంటే నాకే తెలియదు, ఆటోమేటిక్ వచ్చింది. అది ఓల్డ్ బ్యాలెన్స్. మనము సాధన చేస్తున్నప్పుడు కొంతమంది ముందుకు వెళ్తారు, వెళ్ళేసి ఆడికి వెళ్ళంగానే కొన్ని భ్రాంతులకు లోనవుతారు. అంటే వాళ్ళకి ఏదో స్వప్న దర్శనం అవ్వగానే నాకు అమ్మవారు అయిపోయింది, దర్శనం ఇచ్చేసింది, అదే ఫైనల్ అనుకుంటారు. లేదా కొద్దిగా చిన్న చిన్న అనుభూతులు కలగగానే అదే ఫైనల్ అనుకుంటారు.
వాటి దగ్గర ఆగాల లేకపోతే ముందుకు వెళ్తూ ఉండాలా? ఇవి నిదర్శనాల? ఇదంతా ఈ బిడ్లకి చాక్లెట్ ఐస్ క్రీమ్ చూపిస్తారు కదా, అట్లా ఇది. మన గోల్ ఏముంది, మనకి ఏం కావాలా దాన్ని వెనకపోవాలా. ఈ సాధన చేస్తూ ఉంటే మాయమఠాలకి అది ఇడుచుకొంతుంటాయి, దానికి వెనకపోకూడదు. మనకి ఏం కావాలా దాంట్లోనే ఉండాలి మనసు, అప్పుడు అది సిద్ధిస్తుంది. లేదు అంటే కలువలు వస్తుంది, కలువలు చూస్తారు, ఏమో చెప్తుంది, దాని వెనకపోతారు. అంటే చాలామంది వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న అనుభవాల్ని ప్రకటితం చేసి మేము ఇంత ఇది అది అని చెప్పుకుంటారు. చెప్పుకోకూడదు. అదేమంటే అది అట్లా చెప్తే మళ్ళీ మనకి ప్రోగ్రెస్ ఉండేలేదు. ఎలాంటి ఇదంతా దైవ రహస్యాలు చెప్పుకూడదు, మనలోగానే ఉండాల. సాధనకి గురువుకి మధ్య అంటే మనం చేసే సాధనలో గురువు పాత్ర ఎంత ఉంటుంది? కొంతమంది ఏదో పుస్తకం చూసుకోనో ఒక మంత్రం తీసేసుకొని చేస్తారు, లేకపోతే ఒక పుస్తకంలో ఏదో ఒక క్రియను చూసేసి యోగ సాధన చేసేస్తారు, లేదా పుస్తకంలో చూసి చేసే మంత్రాలకి పుస్తకంలో చూసే ఏదో యోగానికి ఉన్నదానికి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అసలు? గురువు సాధన. వితౌట్ గురువు యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. గురువు ఎట్లా అంటే, ఇప్పుడు మీ అకౌంట్ ఉంది, ఏటీఎం కార్డ్, ఆ పిన్ నెంబర్ ఉంటుంది కదా, అదే గురువు. ఆ పిన్ నెంబర్ వేస్తేనే అకౌంట్ ఓపెన్ అయ్యేది. గురువు లేక మీరు ఏం చేస్తారు? మీరు బుక్ చూసి మీరు సాధన చేస్తూ ఉంటే సక్సెస్ అయ్యలేదు. కొందరు మెంటల్ అయిపోతారు, కొందరికి డిసీజ్ వస్తుంది. గురువు అయితే ఆయన అనుభవం, ఆయన చైతన్య శక్తి శిష్యుడికి పంచుతాడు. అప్పుడు శిష్యుడు ఉద్ధారమవుతాడు. దానికి గురువు కావాలి. సాధనలో కొంతమంది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో కొంతమందికి భయంకరమైనటువంటి బాధలు కర్మలు కూడా ఎదురొస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి ధర్మంగా ఉన్నాను, నేను ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూ ఉన్నాను, నాకెందుకు ఈ ఆరోగ్య సమస్య వచ్చింది, లేకపోతే నా ఇంట్లో ఇటువంటి చెడు ఎందుకు జరిగింది, నాకెందుకు ఇటువంటివి జరుగుతున్నాయి అనే కొంతమందికి బాధ ఉంటుంది. సాధన చేసే వాళ్ళకి వాళ్ళంతా అధర్మంగా ఉన్నారు కానీ కోట్లు సంపాదించుకుంటున్నారు, నేనేమో ధర్మంగా ఉన్నాను సంపాదించుకోలేకపోతున్నాను, ఇట్లాంటిది ఉంటుంది, నాకే కష్టాలు వస్తున్నాయి, నేను రోజు నిత్యం దీపారాధన చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా అంటారు. వారికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నువ్వు పూజ చెయ్యి, నువ్వు సాధన చెయ్యి అంటే దేవి దేవతలకు చెప్పేలేదు, నీ స్వార్థానికి నువ్వు చేసుకుంటావు. అయితే నువ్వు వెనక చేసింది ఎవరు అనుభవిస్తారు? ఎవరికైనా ఇచ్చేకైతుందా? మనమే అనుభవించాల కదా. దానికి సాధన చేయాలా అంటే పాత్రత ఉండాల, అర్హత. ఇప్పుడు పాలు తీసుకొని వస్తారు, పాలు బాయిల్ చేసేకి ఆ పాత్ర బాగుండాలి. అది బాగలేదు అంటే మీరు పాలు వేసి అగ్గి పెడితే పాలు విరిగిపోతాయి. అట్లనే మన పాత్రత, శరీర శుద్ధి, మనశ్శుద్ధి, చిత్తశుద్ధి ఇది ఉంటే అప్పుడు ఆత్మశుద్ధికి దావ దొరుకుతుంది. డైరెక్ట్గా ఆత్మశుద్ధి అనేది రాదు. కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు కదా, నెత్తి మీద చేయి పెట్టంగానే శక్తిపాతం జరిగేసి వచ్చేస్తుంది అంటుంటారు. స్వామి ఇదంతా చాలా కష్టం ఉంది. అప్పుడే చెప్తుంది, చమత్కారులు చూసి డబ్బు సంపాదన చేయొచ్చు, అయితే దాని వెనుక వచ్చే కర్మలు అనుభవించేది ఎవరు? దానికే గురుమార్గం ఏముంది, దాన్ని బట్టి మీరు పోండి, మంచి జరుగుతుంది. అయితే స్వామి, మీరెందుకు అసలుకి ఈ సామ్రాజ్యలక్ష్మి ఆలయాన్ని కట్టాలనుకుంటున్నారు? ఎలా అంటే ప్రస్తుతానికి ఈ కలియుగంలో అందరికీ ఏం కావాలా, ఎవరికి ఏమీ తెలీదు, అందరికీ ఉపయోగం పడాల. అట్లా అది ఏమైనా చేయాలంటే నా మనసులో ఉంది. సామ్రాజ్యలక్ష్మి గురించి ఎవరికి తెలీదు. మీరు వినిండారా? నేను కూడా వినలేదు. కొన్ని మంత్రాలు వినుండొచ్చు, ఆ పేరు విన్నాను కానీ సామ్రాజ్యలక్ష్మి టెంపుల్ అనేది నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు. ఇండియాలో కాదు, త్రూఅవుట్ వరల్డ్ యాడూ లేదు.
ఎలా అంటే గతకాలంలో రాజు మహారాజులు రహస్యంగా పూజ చేసి ఆ అమ్మని ఇంకా ఏమేమి కావాలో అంత తీసుకుంటూ ఉంటారు. కొన్ని ఋషిమునిలు ఇది రహస్యంగా పూజ చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక ఆశ్రమం పోతే ఆశ్రమంలోకి అప్పుడు మీకేం కావాలా అంతా సౌకర్యం ఉండి ఎట్లా వస్తూ ఉండే, ఎవరు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫారెస్ట్లో ఉండరు, వాళ్ళకి ఆ సువిధాలు ఎట్లా వస్తుంది? ఈ రహస్య సాధన సామ్రాజ్య లక్ష్మి. దానికి అందరికీ మంచిదయ్యేట్లు ఏముంది నేను చూస్తూ ఉండి దాంట్లో మన గుడి కడతా ఉండే ప్లేసు. సో నియర్లీ 600 years ఓల్డ్ టెంపుల్ ప్లేస్. దాన్ని మనము జీర్ణోద్ధారం చేసి ఆడ సామ్రాజ్య లక్ష్మి స్థాపన చేసి అందరికీ తెలియాలా, అందరికీ మంచి జరగలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఏ ప్లేస్లో స్వామి? కర్ణాటక ప్రాంతంలో తుమ్కూరు డిస్టిక్ నియర్ మధుగిరి, ఆంధ్ర అండ్ కర్ణాటక బార్డర్. తుమ్కూరు డిస్టిక్. అయితే స్వామి, ఈ సామ్రాజ్య లక్ష్మి అమ్మవారిని ఇప్పుడు మీరు ఆలయం నిర్మించిన తర్వాత కావచ్చు, లేకపోతే దర్శనం చేసుకున్న మనసులో తలుచుకున్న ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఇది ఎట్లా అంటే భక్తిపూర్వకంగా విశ్వాసంగా వచ్చి వాళ్ళని అడగల, ఆ తల్లిని అడగల, అమ్మా ఇట్లా వచ్చిండాను ఏమన్నా ఇయ్యండి. ఆ ఫ్రీక్వెన్సీ 2 మ్యాచ్ అయితే వాళ్ళకి ఫలితం వస్తుంది. అడిగే వాళ్ళకు ఇచ్చే వాళ్ళకు మనస్సు ఒకే మాదిరి ఉండాలి. అట్లా వచ్చి అడిగితే వాళ్ళు ఖాళీ చేతిలో వచ్చేలేదు. ఏమన్నా కానీ 100% మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎప్పటికి కంప్లీట్ అవుతుంది స్వామి టెంపుల్? 2016 ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఫస్ట్ స్టేజ్ వర్క్ మేబీ 2026 మాఘమాసంలోగా అయ్యేట్లా ప్రయత్నం చేస్తాం. అది పెద్ద ప్రాజెక్టు, ప్రయత్నం నడుస్తుంది, ధర్మ మార్గంగా నడుస్తూ ఉంది. మనం ఎవరి దగ్గరనూ గుడి కడతా ఉన్నాము డొనేషన్ ఇవ్వండి అడిగేలేదు. ఇచ్చింది తీసుకు అదే ఆ అమ్మ ఇయ్యాల. నేను సేవకుడు, భక్తుడు, ఆ అమ్మకి నేను శిష్యుడు. ఆ అమ్మ ఇస్తే నేను చేస్తాను, లేదు నేను యాడ్ ఇంకా చేయాలా. అంటే ఎవరైనా ఇస్తే తీసుకొని చేస్తారు. అట్లా పుణ్యాత్ముడు ఎవరు ఇదివరకు రాలేదు. చేయాలంటే ఎవరికి తెలియదు, ఇట్లా చేస్తూ ఉండవు అంటే ఎవరికూ తెలియదు. దీని ద్వారా అందరికీ తెలుస్తుంది. ఆ తల్లి ఎందుకంటే ఎవరైనా సరే మహాలక్ష్మి అమ్మవారన్నా సామ్రాజ్య లక్ష్మి అమ్మవారన్నా, లక్ష్మీ అమ్మవారంటే ముందర చేయడానికే ఎక్కువగా ఉంటారు. అలాంటి తుమ్కూరు బార్డర్ అంటే ఆటోమేటిక్గా అనంతపూర్కి వీళ్ళందరికీ దగ్గరగా ఉంటుంది. హిందూపూర్కి దగ్గరగా ఉంటుంది. స్వామీజీ, ఒక సాధనా మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి నిత్యం? ఆహారం కరెక్ట్గా ఉంటే బాడీ కరెక్ట్గా ఉంటుంది. ఆహార బాడీ 2 కరెక్ట్గా ఉంటే మనస్సు బాగుంటుంది. ఈ 3 బాగుంటే మనం ఆధ్యాత్మిక దావలో పోవచ్చు. గురువు ఉంటే మాత్రమే. గురువు లేక ఏమీ దొరకదు. ఊరికే మీరు ఇప్పుడు ఏదో ఒక మంత్రము లక్ష జపం చేయొచ్చు, మీకు ఫలితం ఎట్లా వస్తుంది? గురు ఆశీర్వాదం లేక మీకు ఎట్లొస్తుంది? గురు ఏమి చేస్తాడు? తన తపశ్శక్తిని శిష్యునికి పంచుతాడు, చైతన్య శక్తిని అందరికీ మంచిది కావాలని పంచుతాడు. అప్పుడు మనం చేసే జపతపాలు వృద్ధి పొందుతుంది. ఇప్పుడు చాలామంది యోగ సాధన కూడా చేస్తుంటారు. యోగ సాధనలో ప్రాణాయామ ప్రక్రియలు, క్రియాయోగ ప్రక్రియలు, అలాగే ధ్యాన ప్రక్రియలు ఎన్నో చేస్తుంటారు. ఇది చేసేటప్పుడు వారు ఎటువంటి వాటిల్లోకి లోను కాకుండా జాగ్రత్త పడాలి? అంటే వాళ్ళకు వచ్చే ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలంటే ఏం చేయాలి? అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. అందరికీ ఒకే మాదిరి ప్రాబ్లం వచ్చలేదు. దానికి గురుముఖేన ఈ యోగం చేయాలా అంటే, ప్రాణాయామం చేయాలా అంటే గురుముఖేన మీరు నేర్చుకోండి. ఏమైనా తప్పు ఉంటే గురుని
చెప్తాడు, ఇట్లు కాదు ఇట్లు చేయండి. ఈ మీరు షట్చక్రాలు గురించి పోతే 100% గురువు కావాలి. లేదు ఊరికే నేను యోగం చేస్తాను ప్రాణాయామం ఏమో ఒక నేర్చుకోండి. అందరూ ఇప్పుడు టీవీలంతా నేర్పిస్తారు, మ్యాక్సిమం అందరూ గురువులేనే, అందరూ నేర్పిస్తారు, నేర్చుకోండి యోగా ప్రాణాయామ ఆసన ప్రాణాయామాల వరకు ఓకే, కానీ అంతకు మించి వెళ్ళాలి ధ్యాన ప్రక్రియల్లోకి. ఇప్పుడు చాలామంది ధ్యానం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రం మీద దృష్టి అంటారు, కొంతమంది శ్వాసను గమనించమంటారు, కొంతమంది దేవతను స్మరించుకోమంటారు. ఏ మార్గం సులభతరం? ఇది ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఎన్ని రూట్స్ ఉంది, నడుచుకొని రావచ్చు, స్కూటర్లు రావచ్చు, ఫ్లైట్లను రావచ్చు. అట్లా దీనికును రూట్ ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పేకాయలేదు. ఇప్పుడు మీరు స్వీట్ తింటే ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. తీ అంటే స్వీట్ అంటే స్వీటే కదా, అది తింటేనే అనుభవం తెలిసేది. ఇది ఎట్లా అంటే మనం స్వయంగా అనుభవించాల, అప్పుడు తెలుస్తుంది ఇది ఏమి ఎట్లా. ఆ అనుభూతి వచ్చింది కరెక్టా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? రకరకాల అనుభూతి వస్తుంది, అది వాళ్ళ ఇష్టం. మీరు స్వీట్ తింటే స్వీట్ అనుభవం, కారం తింటే కారం అనుభవం, అది వాళ్ళ ఇష్టం. మీకు నచ్చింది మీకు వస్తుంది, అంతా వచ్చేలేదు. ఇప్పుడు చాలామంది క్రియాయోగం అంటున్నారు. అలా నిజమైన క్రియాయోగ పద్ధతి ఎక్కడ ఉన్నది అసలుకి? కొంతమంది అంటే నేను చూస్తున్నాను, ఒకే పరంపరకు చెందిన వాళ్ళని చాలామందిని ఇంటర్వ్యూ చేశా, ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియ చెప్పారు. అసలు రియల్ యోగం ఎక్కడ లభిస్తుంది? మనకి తెలిసింది మనం మాట్లాడవచ్చు, అందరి గురించి మనం మాట్లాడకూడదు. ఎలా అంటే మీదే ఒక సంప్రదాయం, మనదే ఒక సంప్రదాయం, అయితే ఫైనల్ డెస్టినేషన్ వన్. చాలామంది శ్రీ విద్యని క్రియాయోగాన్ని దగ్గర పోలికతో చూస్తారు, ఎందుకని? శ్రీ విద్య ఇస్ డిఫరెంట్, క్రియాయోగ ఇస్ డిఫరెంట్. అంటే మంత్రాన్ని యోగాన్ని కలిపినట్ల వాళ్ళు, అంటే రెండు సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పిన నాకేమీ తెలియదు, ఆటోమేటిక్ వచ్చింది, నా గురువు ఆశీర్వాదం, నా పూర్వజన్మ సుకృతం, దీనికి ఏం చెప్తారు? అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి. దానికే చెప్పింది గురువు ఉండాల. గురువు ఏం చేస్తాడు? నా శిష్యుడికి మంచిది కావాలా, ఆయనకి ఏమేమి కావాలా గురువు ఇస్తూనే ఉంటాడు. అయితే శిష్యుడికి తెలిసే లేదు, ఆయనకి అహం వస్తూ ఉంటుంది, నేను సాధన చేస్తూ ఉండను, దానికే వస్తూ ఉంది, వెనుక ఏం శక్తి ఉంది తెలీదు. స్వామీజీ, ఇప్పుడు చాలామంది మహారాజుల జీవిత చరిత్రలు చూసినట్లయితే, ఇప్పుడు మైసూర్ మహారాజులు ఉన్నారు, అక్కడికి వెళ్తే మనకి నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారు. ప్యాలెస్లు చూసినా చాలా అద్భుతంగా ధనకనక రాసులతో ఉంటాయి. మైసూర్ రాజుల చరిత్ర ఇప్పటికీ ఉంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల టైంలో వజ్ర వైడూర్యాలు మనకి రోడ్డు మీద పోసి అమ్మారు అనేసి చెప్తారు. అలాగే ఎన్నో ఆలయాలని, ఇప్పుడు ఒక ఆలయం నిర్మించాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఎంతో ఆలయాల్ని అద్భుతంగా నిర్మించారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మహారాజులు నిర్మించిన ఈ ఆలయాలు. సో ఇంత చేయడానికి రాజులు యుద్ధాలు ఇవన్నీ చేశారనేది ఒక పక్కనైతే, రెండోది ఆ రాజులు ఏమైనా సాధన చేశారా, ఆ సాధన వల్ల ఇవన్నీ సాధించుకున్నారా? ఇది ఎట్లా అంటే రాజమహారాజులు సాధన చేసే కష్టం ఉండే, వాళ్ళకి రాజగురు. ఎగ్జాంపుల్, విజయనగర సామ్రాజ్యానికి స్థాపన చేసేకి విద్యారణ్యరు ప్రముఖమైన పాత్ర. వాళ్ళు సాధన చేసింది తపోశక్తిని విజయనగరానికి ఇచ్చిండారు. దానికి ఆడ వజ్ర వైడూర్యాలు, ధనకనక వస్తువులు అంతా వచ్చింది. ఒక రాజు ఎట్లుండాలా, భవనం ఎట్లుండాలా, సైన్యం ఎట్లుండాలా, వైభోగం ఎట్లుండాలా, ఇదంతా సామ్రాజ్య లక్ష్మి ఇచ్చింది. ఎలా అంటే ఆ గురువుకి తెలుసు
దేవత ఉపాసన చేస్తే ఏమవుతుంది, ఏమిటికి ఏం కావాలో అది ఆ గురువుకు తెలుసు. ఆ గురువుకేన వచ్చింది ఇదంతా. అయితే నువ్వు కొన్ని రాజులకి ఈ దైవోపాసనే, శక్తి ఉపాసనే, మళ్ళీ శస్త్ర విద్య, వేదోపనిషత్తు కొందరికి తెలుసు. అంటే ఈ రాజగురువులే ఇవన్నీ దేవతా ఆరాధనలు నేర్పించి వాళ్ళ చేత చేయించి ఇంత ఉంటుంది. ఎగ్జాంపుల్ శివాజీ మహారాజ్ వాళ్ళకి భవానీ భవానీ కృపాకటాక్ష. భవానీ అంటే సామ్రాజ్య లక్ష్మి, దానికి డిఫరెంట్ నేమ్స్. అంతా అమ్మ, తల్లి జగన్మాత, వాళ్ళ లేక జగత్తలే. చాలా సంతోషం స్వామీజీ, చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నారు. మీ అనుగ్రహాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సంతోషం. సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు, మనోవాంఛిత ఫలసిద్ధిరస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానగంగా ప్రవాహాన్ని స్వీకరించాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.